Subscribe and share my channel Sudarsana. ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నడిచే దేవుడుగా కీర్తి వహించిన జగద్గురు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామివారి గురించి నీలంరాజు వెంకటశేషయ్య గారికి మరికొందరు భక్తులకు కలిగిన అనుభవాలను అనుభూతులను తెలుసుకుందాం. శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి శ్రీచరణుల 70వ జయంతి సందర్భంగా శేషయ్య గారి ప్రార్థనపై శ్రీ మండలీక వెంకటశాస్త్రి మహోదయులు ఆనాడు ఆంధ్రప్రభకు రాసిన అమూల్య వ్యాసం ఇది. అజ్ఞానాంతర్గహన పతిత నాత్మవిద్యోపదేశై త్రాతుం లోకాన్ భవదవ శిఖా తాపపాపచ్యమానాన్ ముక్త్వా మౌనం వటవిటపినో మూలతో నిష్పతంతి శంభోర్మూర్తి చరతి భువనే శంకరాచార్య రూప. 1937 సంవత్సరం ప్రాంతంలో శ్రీవారు కాశీయాత్ర పూర్తి చేసుకుని ఆంధ్రప్రదేశానికి వచ్చేసి గంగానది వలె ప్రవహించు పవిత్ర గోదావరి తీర ప్రాంతమునందల గ్రామాలను తమ సంచారంచే పవిత్రం చేస్తూ అచ్చట ఉండే ప్రజానీకాన్ని తమ సహజ గంభీరమగు దివ్యోపదేశముల చేతను కృపాపూరితమగు కటాక్షముల చేతను అనుగ్రహిస్తూ క్రమంగా గోదావరి జిల్లాలో కోనసీమ అని ప్రసిద్ధి చెందిన గ్రామములలో ఒకటి అయి అనేక విద్వాంసులకు స్థానమగు ముక్కాముల అను గ్రామానికి వచ్చారు. అచ్చట కీర్తిశేషులు శ్రీ దువ్వూరి బాలకృష్ణమూర్తి గారు, కీర్తిశేషులు దువ్వూరి వెంకటేశ్వర్లు గారు, కీర్తిశేషులు భమిడిపాటి సోమనాథ శాస్త్రి గారు మొదలగు భక్తులు పూర్ణకుంభములను తీసుకొని శ్రీవారికి మంగళవాద్యములతో ఎదురు వెళ్ళి పుష్పమాలాంకృతులను చేసి స్వస్తివాచనములతో గ్రామంలో ప్రవేశపెట్టారు. ఆ సమయమున శ్రీ శంకర భగవత్పాదుల జయంతి మహోత్సవం అగుటచే కీర్తిశేషులు దువ్వూరి బాలకృష్ణమూర్తి గారు శ్రీవారి అధ్యక్షతను 9 రోజుల బ్రహ్మసత్రమును జరుపవలయునని ఉన్నది. అనుగ్రహపూర్వకముగా జరిపించగలందులకు శ్రీవారిని ప్రార్థించుచున్నాను అని కోరారు. దానికి పరమానుగ్రహంతో శ్రీవారు ఆమోదించారు. ఆ సమయమున కీర్తిశేషులు దువ్వూరి బాలకృష్ణమూర్తి గారు శ్రీవారి కరుణాకటాక్షమునకు బ్రహ్మానంద భరితులై దేశములో నుండి పండితులకు చాలామంది గృహస్థులకు ఈ క్రతు మహోత్సవానికి రావలసినదిగా ఆహ్వానాలను పంపించారు. పలుతావుల నుండి అనేక మంది వచ్చారు. ఆనాడు ముక్కామల అనేక మంది యతులతో పండితులతో గృహస్థులతో నిండి అతి రమ్యంగా భాసిల్లింది. ఆ సమయంలో శాస్త్రి గారు నెల్లూరులో ఉన్నారు. వారికి కూడా శ్రీ బాలకృష్ణమూర్తి గారు ఆహ్వానం పంపారు. అది మహాభాగ్యంగా ఎంచి ముక్కాములకు వెళ్ళారు. ఆ రోజున శ్రీవారి ప్రథమ సందర్శన భాగ్యం వారికి కలిగింది. ఆ తరువాత క్రతు సమాప్తి వరకు వారు అచ్చటనే ఉండి శ్రీవారి అధ్యక్షతను జరుగుతున్న బ్రహ్మసభ వలె విరాజిల్లుతున్న సభను చూస్తూ శ్రీవారి ఆజ్ఞానుసారము వారు కూడా సభలో పాల్గొని శ్రీవారి అనుగ్రహపాత్రులై ప్రతిదినము శ్రీవారి దర్శనం చేసుకుంటూ తీర్థప్రసాదాలను తీసుకుని తిరిగి నెల్లూరు చేరారు. శ్రీవారు గుంటూరులో 1938 సంవత్సరంలో చాతుర్మాస్య వ్రతానుష్ఠానాన్ని పూర్తి చేసుకుని మార్కాపురంలో శారదా నవరాత్ర మహోత్సవాలు జరిపి క్రమంగా మార్గశీర్ష ప్రాంతంలో నెల్లూరు సింహపురి నగరానికి వచ్చారు. రమారమి 3 మాసములు గ్రామస్తుల ప్రార్థనానుసారము అక్కడ నివసించారు. ఒకానొక రోజున శ్రీవారి సమక్షంలో అనేక మంది భక్తులు కూర్చుని ఉండగా ప్రసంగవశమున శాస్త్రి గారు చర్మవృత్తి అని ఏదో చెప్పబోతూ ఉండగా శ్రీవారు శాస్త్రి చర్మవృత్తి అనగానేమి అని ప్రశ్నించారు. అప్పుడు మరణకాలీనమకు వృత్తి అని శాస్త్రి గారు చెప్పారు. తరువాత శ్రీవారు ధ్యాన పరిపాకావస్థ యందు అనగా ధ్యానము చెయ్యగా దాని పరిపాకావస్థ యందు కలుగు అఖండ బ్రహ్మకార వృత్తికి చర్మవృత్తి అని పేరు అని సెలవిచ్చారు. శాస్త్రిగారు అప్పుడు శ్రీవారు చెప్పినది పరమసిద్ధాంతమని నిర్ణయించుకొని శాస్త్రిగారు చెప్పినది కూడా ఎక్కడో చదివినట్లు గుర్తుండి అది చూసి చెబుదామని ఉద్దేశంతో రేపు ఈ విషయంను గురించి మనవి చేస్తానని చెప్పి ఆ రాత్రి అద్వైత సిద్ధి అనే గ్రంథాన్ని చూడగా అందులో 3 స్థలములలో చర్మవృత్తి మరణకాలీన అఖండ బ్రహ్మకారా వృత్తి అని ఉన్నది.
ఆ 3 స్థలములను గుర్తుంచుకొని మరుసటి రోజు శ్రీవారి సన్నిధికి శాస్త్రిగారు వచ్చారు. శాస్త్రిగారు వెళ్ళగానే దానిని గూర్చి ఏమైనా కనపడినదా అని అడిగారు స్వామివారు. అప్పుడు శాస్త్రిగారు ఒక స్థలమున చదివి వినిపించగా, ఇంకా 2 స్థలములందు చదివి వినిపిస్తావా అని స్వామివారే శాస్త్రిగారిని అడిగారు. 3 స్థలములందు గుర్తుంచుకొని ఒక స్థలము చదివిన వెంటనే శ్రీవారు ఈ మాట అనేటప్పటికీ శాస్త్రిగారు ఆశ్చర్యచకితుడై శ్రీవారి సన్నిధిలో ఇంకా ఏమీ చదవనవసరం లేదని చెప్పారు. తరువాత నీ దానికి నీవు ప్రమాణం చూపావు, నేను చెప్పిన దానికి ప్రమాణం ఏమిటి అని చలోక్తిగా శాస్త్రిగారిని ప్రశ్నించారు. అప్పుడు శాస్త్రిగారు, నేను మానవమాత్రుడను గాన నా వాక్యమునకు ప్రమాణాపేక్ష కలదు, కానీ భగవంతుని ముఖ నిర్గతమగు వేదమునకు వలె శ్రీవారి ముఖ నిర్గతమగు వాక్యమునకు ఇతర ప్రమాణాపేక్ష లేదు అని బదులు చెప్పారు. అప్పుడు శ్రీవారు ఉదారంగా శాస్త్రిగారిని చూసి, నీకు వకాల్తనామా ఇస్తున్నాను, నేను చెప్పిన వాక్యానికి కూడా ప్రమాణమును విచారించి చూడవలసిందని పరమానుగ్రహంతో ఆజ్ఞ ఇచ్చారు. శాస్త్రిగారు ఎక్కడ వెతకవలెనో అను సంగతి ఆయనకి తెలియకపోయినప్పటికీ శ్రీవారి ఆజ్ఞ అయింది కాబట్టి గ్రంథాలను చూసి ఆ విషయాన్ని నిర్ణయించవలెనని ఇంటికి చేరారు. తరువాత ఏమీ శ్రమ లేకుండా శ్రీవారి అనుగ్రహం వల్ల ఒక చిత్రమైన సంఘటన జరిగింది. అదేమిటంటే, శాస్త్రిగారు వారి పుస్తకాల బీరువా తీసి ఒక పుస్తకాన్ని బయటికి తీశారు. అది భగవద్గీతకు శ్రీ మధుసూదన సరస్వతి స్వాములు వారు రచించిన గూఢార్థ దీపికాను వ్యాఖ్యానం. ఆ పుస్తకాన్ని తెరిచారు. 18వ అధ్యాయం వచ్చింది. దానిలో ఒక ఘట్టం చదువుతూ ఉండగా ఒక విచారం కనిపించింది. అద్వైత మతములో సమస్త ప్రపంచము అజ్ఞానకృతమగుట చేత బ్రహ్మజ్ఞానకృతమగు దేహము కర్మ మొదలగునవి నశించును గాన బ్రహ్మవేత్తకు దేహాదుల స్థితి ఎట్లా సమకూడును అని ప్రశ్నించుకొని దానికి 2 విధములుగా సమాధానాలు రాశారు. సాధకునికి మొదట బ్రహ్మజ్ఞానము కలగగానే అజ్ఞానము పరిపూర్ణముగా నశించదు, కొద్దిగా మిగులును. ఆ లేశమును అనుసరించి వానికి దేహాదులు ఉత్పన్నములు కావచ్చును, కానీ ఆ లేశము కూడా ఎప్పుడు పోవుననగా మరణకాలమున అఖండ బ్రహ్మాకార వృత్తి మరలా కలిగి దానిని నశింపచేయును. అప్పుడు సంపూర్ణ అజ్ఞానము నాశనమై విదేహముక్తి సిద్ధించును. ఈ విధముగా అజ్ఞానలేశము మిగులును అనే పక్షము ఒక దానిని వర్ణించారు. ఈ పక్షమున చరమవృత్తి అనగా మరణకాలీనాఖండ బ్రహ్మాకారమని అర్థము. ఈ పక్షమున 2 సార్లు అఖండ బ్రహ్మాకార వృత్తిని అంగీకరించవలసి ఉన్నది. ఈ పక్షములో నిరవయవమైన అజ్ఞానమునకు లేశము మిగులుట సంభవమని ఎంచి అజ్ఞాన సంస్కారానువృత్తి పక్షమును తరువాత వర్ణించారు. ఈ పక్షములో ముఖ్యమైన అభిప్రాయం ఏమిటనగా, విద్యుచ్ఛక్తి సంయోగము వలన వాయుయంత్రము ఫ్యాను తిరుగుతూ ఉండగా దానిని ఆపినప్పుడు విద్యుచ్ఛక్తి సంపర్కము తొలగినప్పటికీ కూడా ఆ సంస్కారము వలన కొంతకాలము వరకు ఆ యంత్రము తిరిగి ఇంకో ప్రయత్నము లేకుండగానే సంస్కారనాశము కాగానే ఆగిపోవును. అదే విధమైన బ్రహ్మవేత్తకు ధ్యాన పరిపాకము అంతిమ క్షణమున కలిగిన అఖండ బ్రహ్మాకార వృత్తి రూపజ్ఞానము వలన దేహేంద్రియ ప్రవర్తకమగు అజ్ఞానము సంపూర్ణముగా నశించిపోవును. విద్యుచ్ఛక్తి సంబంధము లేని వాయుయంత్రము వలె సంస్కారవశమున ఈ దేహేంద్రియాధికము కొంతకాలము తిరుగును. తరువాత సంస్కారనాశము వలన మరణకాలమున బ్రహ్మజ్ఞానం అక్కరలేకయే స్వయముగా దేహేంద్రియాధికము పోవును. ఈ పక్షమున చర్మవృత్తి అనగా ధ్యాన పరిపాకము అంతిమ క్షణమున కలుగు వృత్తి అని అర్థము వ్రాయబడి ఉన్నది. అది చూసి మరుసటి రోజున శ్రీవారి దగ్గరికి వెళ్ళి ఇది చూపించారు శాస్త్రిగారు. ఇది చూడగానే శ్రీవారు శాస్త్రిగారిని ఒక ప్రశ్న అడిగారు. ఈ పుస్తకము చూడాలని నీకెలా తోచింది అని. అప్పుడు శాస్త్రిగారు, నాకు తెలియకుండా నాకు కనిపించకుండా ఎవరో నాకు సహాయం చేశారు, అంతకంటే నేను వేరే చెప్పలేను అని మనవి చేశారు. ఈ విధంగా వారితో సంభాషిస్తున్నప్పుడు ఎన్నో సిద్ధాంత రహస్యాలు పండితులకు సైతము వ్యక్తమవుతూ ఉంటాయి. ఈ కలికాలంలో అనేక మంది ప్రజలు విచిత్రమగు బాధలతో సంశయాలతో శ్రీవారి దగ్గరికి వచ్చి కొందరు వారి సాన్నిధ్య బలము చేతను, కొందరు వారి దివ్యమూర్తి దర్శనము చేతను,
కొందరు వారి దివ్యోపదేశామృత సేవనము చేతను శాంతిని పొంది తృప్తులై వెళ్తున్నారు. అట్టి భగవదవతారభూతులకు శ్రీవారిపై 70వ సప్తతి జయంతి మహోత్సవమున ఈ వ్యాసము రాయి భాగ్యము కలిగినందుకు సంతోషిస్తున్నాను అని శ్రీ మండలీక వెంకట శాస్త్రి మహోదయులు అన్నారు. మరిన్ని విషయాలతో మళ్ళీ కలుద్దాం. జయ జయ శంకర హర హర శంకర. శుభం. Subscribe and share my channel Sudarsana.